ఎప్పుడూ ప్రశాంతంగా కూల్గా కనిపించే రజనీకాంత్కి కోపం వచ్చింది. ఆయన సినిమాల గురించి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఒక రిపోర్టర్ వేసిన ప్రశ్నకి రజనీ అసహనం వ్యక్తం చేశారు. సమయం సందర్భం ఉండక్కర్లేదా అంటూ రిపోర్టర్పై ఘాటుగా స్పందించారు. తాను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను, తనకు రాజకీయాలతో సంబంధం లేదు అని పదే పదే చెబుతున్నా ఎందుకు తనని అందుకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు అంటూ రజనీకాంత్ ఫైర్ అయ్యారు. తనకు సంబంధం లేని విషయం గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతాను, ఈ సమయంలో ఆ విషయం గురించి ఏం చెప్పాలని రిపోర్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమాలో నటిస్తున్నారు. లియో సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ సినిమా షూటింగ్ రజనీకాంత్ థాయిలాండ్ వెళ్లారు. ఆ సమయంలో చెన్నై ఎయిర్పోర్టులో మీడియా ప్రతినిధితో రజనీకాంత్ ముచ్చటించారు. కూలీ సినిమా గురించిన విశేషాలు పంచుకున్నారు. 70% షూటింగ్ పూర్తయిందని చెప్పిన రజనీకాంత్ జనవరి 13 నుంచి 28 వరకు షూటింగ్ జరగబోతుంది అన్నారు. త్వరలోనే సినిమా గురించి మరిన్ని విషయాలు మీతో పంచుకుంటాను అన్నారు. అనుకున్న సమయానికి సినిమా షూటింగ్ పూర్తి చేస్తామని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. కూలీ గురించి రజనీకాంత్ మాట్లాడుతున్న సమయంలోనే ఒక రిపోర్టర్ మహిళల భద్రత విషయంలో జరుగుతున్న ఘటనపై స్పందించాలని అడిగారు. అప్పుడే రజనీకాంత్కి కోపం వచ్చింది. అసంబద్ధమైన ప్రశ్న అంటూ రాజకీయాల గురించి తనను అడగవద్దని పలుమార్లు చెప్పానన్నారు. చెన్నైలో ఇటీవల అన్నా యూనివర్సిటీలో స్టూడెంట్పై జరిగిన లైంగిక దాడి రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ప్రతిపక్షాలు విమర్శలు కూడా చేస్తున్నాయి. ఈ విషయంపై సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు సైతం స్పందించాల్సిన అవసరం ఉందని కొన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రజనీకాంత్ మాత్రం ఆ విషయంపై మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదు. ప్రస్తుతం తాను రాజకీయాల గురించి ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు కాబట్టి ఆ విషయం గురించి స్పందించకపోవడం మంచిదని రజనీకాంత్ భావించి ఉంటారు. అందుకే ఆయనకు ఆ ప్రశ్న అడిగిన సమయంలో కోపం వచ్చి ఉంటుంది. ఆయన పదే పదే రాజకీయాలకు దూరంగా ఉన్నాను అని చెబుతున్నా మీడియా వారు మాత్రం ఆయన్ను ఏదో ఒక విధంగా రాజకీయ ప్రశ్నలతో ఇరుకున పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ఎప్పుడూ శాంతంగా ఉండే రజనీకాంత్ కాస్త సీరియస్ అయ్యారని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.